హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు ఆడజింక వేటగాడు అనే ఒక చిన్న స్టోరీని చెప్పుకుందాం. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక ఆడజింక మగజింక నివసిస్తూ ఉండేవి. ఆ రెండు జింకల జంట చూడటానికి ఎంతో చక్కగా ఉండేవి. ఆ రెండు జింకలు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా జీవించసాగాయి. ఒకరోజు వేటగాడు వేసిన ఉచ్చులో మగజింక పడింది. మగజింక తన భార్య అయిన ఆడజింకను ఈ విధంగా హెచ్చరించింది. ప్రియమైన ప్రియతమా, నీవు ఇక్కడికి రావద్దు. నీవు కూడా వేటగాడి వలకు చిక్కుకుంటావు. మగజింక మాటలకు ఆడజింక పట్టించుకోకుండా తన భర్తను విడిచి వెళ్ళలేకపోయింది. అతి కొద్ది సమయంలోనే వేటగాడు తన ఉచ్చులో చిక్కుకున్న జింకను పట్టుకోవడానికి అక్కడికి వచ్చాడు. మగజింక దగ్గర ఆడజింక కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. వేటగాన్ని చూడగానే ఆడజింక బలహీనమైన స్వరంతో ఈ విధంగా అన్నది. ఓ వేటగాడా, నీకు నిజంగా జంతువులు కావాలనుకుంటే నన్ను తీసుకువెళ్ళు. నా భర్తను వదిలిపెట్టు. నేను అతను లేకుండా జీవించలేను. ఆ మాటలు విన్న మగజింక వేటగానితో ఈ విధంగా అన్నది. ఓ వేటగాడా, నన్ను చంపు. నా కళ్ళ ముందు నా భార్యను చంపడాన్ని నేను చూడలేను. ఆ రెండు జింకలు మాటలు విన్న వేటగాడు ఆ రెండు జింకల ప్రేమను చూసి ఆశ్చర్యపోయాడు. తను జింక కోసం బిగించిన ఉచ్చును తీసివేశాడు. ఖాళీ చేతులతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని చేతులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి, కానీ అతని మనసు మాత్రం నిండిపోయింది. నీతి: నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.